షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మనకి వ్యూయర్స్ కొన్ని కామెంట్స్ రూపంలో వాళ్ళు కొన్ని డౌట్స్ ని అడుగుతూ ఉన్నారు. అందులో ఎక్కువగా అడిగినది ఏంటి అని అంటే, నా భార్య ఒకతను అడుగుతున్నారు, నా భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది, అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి 2 years అవుతోంది. సో తను మళ్ళీ నా దగ్గరికి రాలేదు. సో మేము డివోర్స్ అవ్వాలనుకుంటున్నాము. ఇది ఒక రీజన్ గా భావించి మేము డివోర్స్ తీసుకోవచ్చా, అంటే కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అని అడుగుతున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిలియంట్ క్వశ్చన్ అండి. కానీ యూ మస్ట్ అండర్స్టాండ్, మన దేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఈ డివోర్స్ లాస్ అనేటివి ఒక్కొక్క మతానికి ఒక్కొక్కటి ఆన్సర్స్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు అడిగిన వాళ్ళు, మీరు ఒకవేళ హిందూ అయితే వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ ఇస్ సెపరేషన్. సెపరేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఒకటి ఏంటి, లీగల్ అంటే ఫిజికల్ సెపరేషన్. సెకండ్ ఈజ్ కాల్డ్ జ్యుడిషియల్ సెపరేషన్. నార్మల్గా అంటే హస్బెండ్ వైఫ్ అంటే వాళ్ళు ఒకవేళ ఫైట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అమ్మాయి, నార్మల్గా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఒకవేళ జ్యుడిషియల్ సెపరేషన్ కింద పరిగణించవచ్చా? జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఏమిటి అంటే, మనం కోర్టుకు వెళ్ళి ఎవరైనా వన్ ఆఫ్ ద పార్టీ, హస్బెండ్ అయినా వైఫ్ అయినా వెళ్ళి, మేము సపరేట్ అవుతున్నాం భర్త నుంచి, మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాము అని అప్లికేషన్ పెడితే జడ్జి గారు మనకు అవార్డ్ చేస్తారు, అంటే పాస్ చేస్తారు. దాన్ని జ్యుడిషియల్ సెపరేషన్ అంటారు. ఒకవేళ జడ్జి గారు సెపరేషన్ ఆర్డర్ ఇస్తే సపరేట్గా 1 year కంటే ఎక్కువ ఉంటే అది మీకు గ్రౌండ్ ఫర్ డివోర్స్ అవుతుంది. అప్పుడు డివోర్స్ అప్లికేషన్ పెట్టొచ్చు. ఇక్కడ మరి హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా ఒకవేళ సపరేట్ అయ్యారనుకోండి, సపరేట్ అవటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ వైఫ్ పిల్లల్ని వదిలేసి హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళి ఆయన కాపురం పెట్టుకోవటం, లేదా ఉద్యోగపరంగా ఒక వేరే వెళ్ళిపోవటమో అట్లా కూడా జరగవచ్చు. నాట్ ఓన్లీ జస్ట్ వైఫ్ గోయింగ్ టు మదర్స్ ప్లేస్ కాకుండా కూడా. సో అలాంటి సపరేషన్ అయినప్పుడు అది ఫిజికల్ సపరేషన్ కింద పరిగణించబడుతుంది. ద కోర్ట్ ఏమంటుందంటే, వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఈస్, మీరు సపరేట్గా ఉంటే, ఇఫ్ యువర్ జ్యుడిషియల్ సెపరేషన్ అయినా ఫిజికల్ సెపరేషన్ అయినా మీరు పెట్టుకోవచ్చు కోర్టుకు వెళ్ళి. మేము 2 సంవత్సరాల కంటే మోర్ సపరేట్గా ఉన్నాము, అంటే కోహాబిటేషన్ లేదు మా ఇద్దరి మధ్యన, అంటే సాంసారిక జీవితం లేదు, దీన్ని పరిగణించండి అని కోర్టును అడగొచ్చు, డివోర్స్ కోసం అడగొచ్చు. కానీ నార్మల్గా ఏమవుద్దంటే, మన హిందూ దాంట్లో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక స్టేజ్ ఉంది. అంటే ఇండియాలో మనము అంటే మ్యారేజ్ అనేది చాలా శాంక్టిటీ, ఒకటేసారి చేసుకుంటాము జీవితాంతం కాదు, 7 జన్మలు కూడా ఈయనే వస్తాడు మొగడుగా పెళ్ళాముగా అని చెప్పేసి మనకు ఒక హిందూ ధర్మంలో సాంప్రదాయంలో చెప్తారు. కానీ ఈ జన్మకే కష్టం అంటే 7 జన్మలు ఎట్లా ఉంటుంది, మరి కష్టం కదా. సో బట్ ఏం చేస్తారంటే జడ్జెస్, మళ్ళీ మీరు కలిసి ఉండండి, ట్రై చేయండి అంటే శాంక్టిటీ అంటే పవిత్రత, ఆ మ్యారేజ్ పవిత్రత మన హిందూ ధర్మంలో. ఇస్లామిజంలో క్రిస్టియానిటీలో లేదు మళ్ళా. ఎందుకంటే ఇస్లామిజంలో ఏంటి, ఇంతకుముందు 3 సార్లు 4 సార్లు నేను విడాకులు ఇస్తా అని చెప్పేస్తే ఇచ్చేసేవాడు, అయిపోయింది విడాకు. క్రిస్టియానిటీలో కూడా అది లేదు, బట్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్, ఇండియన్ డివోర్స్ యాక్ట్ ప్రకారం చేసుకోవాలి. సో ప్రొసీజరల్గా చేసుకోవాలి వాళ్ళు డివోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే జడ్జెస్ ఏమంటారంటే, మీరు సపరేట్ అయ్యారు కదా, ఒకసారి ట్రై చేయండి. దాన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 అనేది చెప్తుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. అంటే కలిసి ఉండండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ప్రయత్నం చేసి ఉండలేకపోతే అప్పుడు నేను చూస్తాను మీకు డివోర్స్ ఇవ్వడానికి అని ఒక స్టేజ్ ఉంది. సో నార్మల్గా ఏం చేస్తారంటే, ఒకవేళ భర్తకో భార్యకో ఇష్టం లేదనుకోండి విడాకులు ఇచ్చేది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లాయర్లు ఈ అప్లికేషన్ పెడతారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే వచ్చి సంసారం చేయండి అని. అది ఒక 1 year దాకా చూస్తారు, అంటే డిలే అవుతుంది, డివోర్స్ చేసుకోవడానికి డిలే అవుతుంది. ఆ డిలే కొన్నిసార్లు టాక్టిక్స్ కింద వాడతారు లాయర్లు కూడా. రెండోసారి ఏంటంటే, కొన్నిసార్లు జడ్జెస్ కూడా ప్రయత్నం చేస్తారు, పిల్లలు ఉన్నారు మీకు, మీరు ట్రై చేయండి అంటే గుడ్ ఇంటెన్షన్స్తోని. మూడోది ఏంటంటే కొన్నిసార్లు జడ్జెస్ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు కలిసి ఉండరు. ఎందుకంటే జడ్జి ఆర్డర్ ఇక్కడ మరి ఎగ్జిక్యూట్ చేయడానికి జడ్జి గారు పోలీసు వాళ్ళని పెట్టి చేయించలేడుగా సంసారం, అంటే ఇన్ఎఫెక్టివ్, ఆ ఆర్డర్ కొంచెం ఇన్ఎఫెక్టివ్. జడ్జి గారు ఇచ్చినా కూడా కంటెంప్ట్ ఫైల్ చేయలేము దాని కింద, బికాజ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఇష్యూ. సో గుడ్ ఇంటెన్షన్తోని గుడ్ ఫెయిత్తోని చేయమని చెప్తారు.
అది అవనప్పుడు దెన్ ఇట్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సపరేషన్. అప్పుడు ఒక గ్రౌండ్ అవుద్ది డివోర్స్కి. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన దేశంలో వెస్టర్న్ కంట్రీస్లో ఈ గ్రౌండ్స్ అని తీసేశారు. ఈ 12 గ్రౌండ్స్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే స్లేవరీ అనేది ఉండకూడదు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం లేకున్నా నాకు ఇష్టం లేకున్నా అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఫాల్ట్ చూపించాల్సిన అవసరం లేదు. భర్త ఫాల్టా భార్య ఫాల్టా అని. ఫాల్ట్ నో ఫాల్ట్ డివోర్సెస్ అన్నారు వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, అన్ని తెల్ల దేశాలలో నో ఫాల్ట్ డివోర్స్. మీలో ఏం ఫాల్ట్ చూపించాల్సిన అవసరం లేదు. నేను ఏం చూపించకుండానే నాకు మీతోనూ ఉండలేను, మ్యాచ్ అవ్వదు అని అప్లికేషన్ పెట్టేస్తే జడ్జిలు డివోర్స్ ఇచ్చేస్తారు. ఇంకా ఆ సిస్టమ్ ఇంకా రాలేదు ఇండియాలో. సో అది బహుశా ఇక్కడ కూడా వచ్చుద్దేమో ముందు ముందు. ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే బికాస్ అవర్ కంట్రీ ఇస్ ఫాస్ట్ అడాప్టింగ్ టు ద వెస్టర్న్ వరల్డ్. ఇప్పుడు మీరు చూస్తే మనం తిండే కానీ, ఫ్యాషనే కానీ, చదువే కానీ, టెక్నాలజీ, మెడిసిన్ అన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం వెస్టర్న్ వరల్డ్. అంటున్నారు ఇలా పర్ఫెక్ట్ రీజన్ చూపించుకుంటూ ఉన్నందువల్ల కొన్ని కాపురాలన్నా నిలబడుతున్నాయి అని కొంతమంది అంటూ ఉన్నారు. సో అలా రీజన్ ఏమీ అవసరం లేదంటే ఇంకా ఎక్కువగా ఇలాంటి కేసెస్ చూస్తాం కదా. అవుతాయి. ఎందుకంటే మీరు ఇఫ్ యు సీ ఇప్పుడు ఇంతకుముందు మనకు డివోర్స్ అనేది ఒక పెద్ద స్టిగ్మా, అంటే ఒక పెద్ద మచ్చ. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా పర్సంటేజ్ డివోర్సెస్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్లలో. ఎందుకంటే వాళ్ళు అడ్జస్ట్ అంటే వాళ్ళు బోత్ ద పార్టీస్ ఆర్ వర్కింగ్, నైట్లో పనిచేస్తారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. సో ఇండిపెండెన్స్ ఎక్కువ అయిపోయింది. అంటే ఈగో అంటే ఇంకోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఒకటి తెలుసు, ఇట్స్ కాల్డ్ మెషిన్ లాంగ్వేజ్. హ్యూమన్ లాంగ్వేజెస్ మర్చిపోతున్నారు. ఆ మొరాలిటీసు, ఆ సెంటిమెంట్స్ అని పోతున్నాయి. కనుక మన దేశం కూడా ఇప్పుడు చూస్తే మీరు బాంబే, ఢిల్లీ, హైదరాబాద్లో కూడా చాలా హై డివోర్స్ రేట్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి ఇండియాలో. సో ఎప్పుడైతే కంట్రీ అంటే టెక్నాలజీ, లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 30-40 ఇయర్స్ బ్యాక్ మనం ఎప్పుడు కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ చూడలేదు. ఇప్పుడు బైబిల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది ఒక సిన్ బైబిల్లో. క్రైస్తవ దేశాలలో పెద్ద పాపం అది. మరి ఇప్పుడు క్రైస్తవ దేశాలే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్, యూరోప్ అంతా మరి క్రైస్తవ దేశాలే కదా, మరి క్రిస్టియానిటీ కదా అక్కడ. మరి అక్కడ ఎలా వాళ్ళు ఈవెన్ పోప్ కూడా రికగ్నైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు క్యాథలిక్ పోప్స్ కూడా రికగ్నైజ్ చేస్తున్నారు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇట్లా. అంటే మరి ఇప్పుడు ఈవెన్ ఇటలీలో కూడా రికగ్నైజ్ చేయబడుతున్నది. సో పూర్తి ప్రపంచం మారిపోతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా మీకు జెండర్ ఈక్వాలిటీ వచ్చేసింది. ఇప్పుడు చాలామంది మీకు రోడ్ల మీద చూస్తున్నాం వాళ్ళని. ఇంతకుముందు ఎప్పుడైనా చూసాం వాళ్ళని, వీళ్ళను అంక్స్ అంటారు అండ్ ఇజ్రా అంటారు, చూసారు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటారు. మరి వాళ్ళకు కూడా మూమెంట్ స్టార్ట్ అయింది ప్రపంచంలో. దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద లాస్. ఇప్పుడు కొత్త ఇష్యూ ఏంటంటే వాళ్ళు కూడా సపరేట్ బాత్రూమ్స్ కట్టియాలి అని. అంటే మెన్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా బాత్రూమ్స్ కట్టియాలి. వాళ్ళకి స్పెషల్ లాస్, ప్రతి ప్లేస్లో వాళ్ళకు ఫెసిలిటీ చూపించాలి, వాళ్ళ సెక్స్ కూడా రికగ్నైజ్ చేయాలి అని హ్యూమన్ రైట్స్లో కూడా అవి మూమెంట్ స్టార్ట్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా. మరి మూడో జాతి కూడా వస్తుంది, మరి మనం ఎప్పుడు వినలేదు అది. సో యాజ్ ద వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్, టెక్నాలజీ ఈస్ ప్రోగ్రెసింగ్, థింగ్స్ చేంజింగ్, లా చేంజెస్. అలాగే చేంజ్ కావచ్చు మన దేశంలో కూడా, లా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒకవేళ చూస్తే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా లాస్ చేంజ్ చేశారు వారు. కొత్త కొత్త లాస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వారు. ఇప్పుడు కరోనా టైంలో కూడా కొత్త కొత్త లాస్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే కాశ్మీర్ది కూడా అది అబాలిష్ చేశారు. సో దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ న్యూ లాస్, టెక్నాలజీ లాస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, డ్రోన్స్లో కూడా కొత్త లాస్ వస్తున్నాయి. సో వెన్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్, ద లా ఈజ్ ఆల్సో డైనమిక్, దే చేంజ్ విత్ ద టైం. అంటే సొసైటీ పరంగా చేంజ్ చేసుకోవాలి, చేంజ్ అవుతుంది కూడా. అవ్వకపోతే ఆబ్సొల్యూట్ అయి స్టక్ అయిపోతాం మనం ప్రోగ్రెస్కి. సో అట్లా ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో చాలా వరకు మార్పులు అనేవి వస్తుంది డెఫినెట్గా. అంటే డివోర్సెస్ కూడా సపరేషన్ అయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వెస్టర్న్ వరల్డ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే నో ఫాల్ట్ డివోర్సెస్ ఎందుకు తెచ్చారంటే లిబర్టీ, యూ హ్యావ్ ఎ రైట్ టు లివ్ విత్, యూ హ్యావ్ ఎ రైట్ టు లైఫ్ కదా. మనం జీవితం సంతోషంగా జీవించే రైట్ టు లైఫ్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. సో బయట దేశాల్లో కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చారు. సో మనకు మన ఇష్టం ఉన్న పార్ట్నర్తో జీవించే అర్హత, హక్కు ఉంది. రైట్ టు లైఫ్ ఈజ్ ఆల్సో రైట్ టు బి హ్యాపీ. సో ఆ రైట్ను రికగ్నైజ్ చేయటానికి లాస్ అన్ని మారుస్తున్నారు.
సో Okay. మనం స్టక్ అయి ఉండకూడదు ఆ Yes. పార్ట్నర్తోని, మీకు ఇష్టం లేకున్నా కూడా, అంటే మిజరబుల్గా ఎందుకు ఉండాలి వాళ్ళతోని. సో యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు చూజ్ యువర్ పార్ట్నర్, అండ్ ఆ పార్ట్నర్తో సరిగ్గా ఉండకపోతే, ఆ మిజరబుల్ అయితే యూ కెన్ మూవ్ ఆన్ విత్ లైఫ్ అని, అది పర్పస్ అన్నట్టు. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందులో కొన్నిసార్లు అది గుడ్ ఇంటెన్షన్తో తయారు చేసినా అదే కూడా కదా. దాన్ని బ్యాడ్గా ఇంటర్ప్రిట్ నెగిటివ్ గా చేస్తున్నారు. వెళ్తూ ఉంటుంది చాలా. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూస్తే 60 to 70% డివోర్సెస్. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది వెస్ట్రన్ వరల్డ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాకి వస్తే ఫ్యామిలీ కాన్సెప్టే పోద్ది, మన కల్చరే పోద్ది. సో అందుకనే కోర్టులో ప్రతిసారి కలపడానికే ట్రై చేస్తారు, కాస్త చేస్తారు. టైం ఇవ్వడానికి కారణం అదే అంట. కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి. Thank చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.